హైదరాబాద్ హెచ్ఐసిసి నోవాటెల్ వేదికగా ఈ నెల 20-21వ తేదీన కమ్మా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని అన్నారు. కమ్మా గ్లోబల్ సమ్మిట్ బ్రోచర్ను కుసుమ కుమార్ ఆవిష్కరించారు. కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ని 6 నెలల క్రితం స్థాపించామని, జూలై 20-21 తేదీల్లో ప్రపంచ కమ్మ మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. 21వ తేదీన 4 రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గం నుంచి గెలిచిన 50 మంది ప్రజాప్రతినిధులకు సన్మానం జరుగుతుందని తెలిపారు. ప్రపంచ దేశాల నుంచి 2000 మంది కమ్మ ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ యొక్క సంస్థని మేము స్థాపించి దాని ఆధ్వర్యంలో జూలై 20-21 2 రోజులు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నోవాటెల్ ఐటెక్స్లో 2 రోజుల పాటు ప్రపంచ కమ్మ మహాసభలు ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా సమాజానికి మేము ఆల్రెడీ ఏం మేలు చేశాము అని చెప్పుకుంటూ దాంట్లో మిగతా మా అట్టడుగున ఉన్న మా సామాజిక వర్గం చెందిన ప్రజలకి ఎలా పైకి అభివృద్ధిలో తీసుకురావాలని చెప్తూ ముందు సమాజానికి ఏం చేస్తాము, సమాజానికి ఎటువంటి ఉపయోగపడే పనులు చేస్తాము అని ఆల్రెడీ ఏం చేసామని చెప్పుకుంటూ దాంతోపాటు కమ్మ సామాజిక వర్గం యొక్క ఐక్యత పెంచడానికి కూడా ఈ యొక్క కేజీఎఫ్ అనేది ఈ ప్రపంచ వేదిక ఒకటి తోడ్పడుతుంది. దానికి అనుగుణంగా మేము మా యొక్క కార్యాచరణలు ఉంటాయి, మా యొక్క కార్యక్రమాలు ఉంటాయి. 2 days అంటే డిఫరెంట్ రంగాలు ఉన్నాయి. అన్ని రంగాల మీద కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే వ్యవసాయ రంగము, రాజకీయ రంగము, సినీ రంగము, మీడియా రంగము, పరిశ్రమ రంగము, పెట్టుబడులది, ఇటువంటి అన్ని రంగాల మీద మేధావులతో చర్చ జరుగుతుంది. ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం. కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ యొక్క సంస్థని మేము స్థాపించి